అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బ్లాంక్ చెక్. రచయిత ఎస్ జయా గారు. ఇక కథలోకి వెళితే, సంధ్యా సమయం. బాల్కనీలో కూర్చొని టీ తాగుతున్నాను. చల్లటి చిరుగాలి హాయిగా ఉంది. కార్తీక మాసం పూర్తయినా ఇంకా చలి ప్రవేశించలేదు. ఈ ఏడాది వర్షాలే సరిగా లేవు. ఇక చలేం ఉంటుంది. ఓ ఏడాది నుంచి రోజు విడిచి రోజే నీళ్లు వచ్చాయి. భాగ్యనగరంలో అన్నీ బాధలే. రాబోయే సమస్యలకు మానసికంగా సిద్ధపడటం వల్ల బాధ తగ్గుతుందని నా నమ్మకం. కృష్ణమోహన్ రాకతో నా ఆలోచనలకు అంతరాయం కలిగింది. చాలా రోజుల తర్వాత ఊడిపడ్డాడు. అతన్ని చూస్తుంటే సిటీ బస్సు గుర్తుకొచ్చింది. నిండా జనంతో ఓవైపు ఒరిగిపోయి ఈదుకుంటూ కదిలిపోయే సిటీ బస్సులా ఉన్నాడు కృష్ణమోహన్. షాపింగ్ చేసి సిటీ బస్సులో వచ్చి ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదేమో. అవే జ్ఞాపకాలు భయపెడుతున్నాయి. చూస్తూ ఉండగానే లావైపోయాడు. ఎడం చేయి నిక్కబొడిచి కుడి చేయి మాత్రమే ఊపుతూ మెడను కూడా కుడివైపు వంచి నడుస్తున్నాడు. కాళ్ళ కన్నా ముందు పొట్ట నడుస్తోంది. 35 ఏండ్లు నిండాయో లేదో అప్పుడే ఆ లావుతో పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు. పగటి కలలు కంటున్నావా లేక ఎవరా అని చూస్తున్నావా? పలకరించాడు కృష్ణమోహన్ ఇంట్లోకి వస్తూ. ఏమిటి సంగతులు అన్నాను పొడిపొడిగా. ఏదో ఒకటి మాట్లాడాలన్నా మొహమాటం కొద్దీ. వంటింట్లో పని ఉంది. పిల్లలతో హోంవర్క్ చేయించాలి. మా వారేమో ఇంకా ఇంటికి రాలేదు. కృష్ణతో కబుర్లు మొదలు పెడితే ఈరోజు మాకు పస్తులే. రేపు పిల్లలకు క్లాస్లో గోడ కుర్చీలు తప్పవు. కృష్ణ తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాను. సంగతులకేం చాలానే ఉన్నాయి. అందుకే మీ ఇద్దరి అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు. అనుకున్నంత అయ్యింది అని మనసులో అనుకున్నాను. టీ తాగుతావా అని అడిగాను మర్యాద కోసం. లేదులే, ఇంటి నుంచే రావడం. బోర్నమీటా తాగి వస్తున్నాను. పనులేమైనా ఉంటే చూసుకో. ఈలోగా నేను పేపర్ చూసుకుంటాను. టీపాయ్ మీద 4-5 రోజుల దినపత్రికలు తీసుకున్నాడు. పేపర్ చూస్తానని బిజినెస్ పేజీలు చూస్తున్నావు? మాలాంటి వాళ్లకు కావలసింది ఇవే కదా. అవును, బావ ఇంటికి ఇంకా రాలేదా? అవునులే, సాయంత్రాలు ఆయనకు కవి సమయాలు కదూ. ఇరానీ హోటల్ చాయ్ తాగుతూ షాయిర్లు వినడం ఆయనకు ఖుషి. ఆయనకేం అదృష్టవంతుడు అన్నాడు. నీకేం తక్కువ? అవన్నీ నాకెట్లా సాధ్యం? నువ్వు ఆయన్నేమి అనవు. ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వస్తాడు, ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోతాడు. బుక్స్ చదువుతూ ఇష్టం వచ్చినన్ని సిగరెట్లు కాల్చేస్తాడు. బావ సిగరెట్ పెట్టే ఏమైనా మర్చిపోయాడా? టీపాయ్ మీద చెల్లా చెదురుగా ఉన్న న్యూస్ పేపర్లు అటూ ఇటూ జరిపి అందులోంచి సిగరెట్ పెట్టె బయటకు తీశాడు. కుర్చీ పక్కనే అగ్గిపెట్టె యాస్ట్రే ఉన్నాయి. సిగరెట్ వెలిగించి పేపర్ తీసుకొని సీరియస్గా చదవడం మొదలుపెట్టాడు. నా పనుల్లో నేను మునిగిపోయాను. పిల్లలు అన్నాలు తింటుండగా మా వారు వచ్చారు. ఏమిటోయ్, తమ్ముణ్ణి అలా వదిలేసి నీ పనుల్లో నువ్వు కూరుకుపోయావు. నేను నిన్ను కష్టపెడుతున్నానని నీ తమ్ముడు అనుకోడు? అతిథికి టీ అయినా ఇచ్చావా అన్నారు మా వారు కృష్ణమోహన్ పక్కన మరో కుర్చీలో కూర్చుంటూ. బావ తన కోసం టీ అడుగుతున్నాడు. అక్క, నువ్వు బావను ఏమనకనే ఆయన ఇట్లా టీలకు సిగరెట్లకు బానిసయ్యాడు. ఏమిటోయ్ బామ్మర్ది, ఎప్పుడూ లేనిది నా మీద అసూయ వెళ్ళగక్కుతున్నావు. మా ఇద్దరి మధ్య పచ్చగడ్డి మండించిపోదామని వచ్చావా అంటూ ఆట పట్టించారు. అంత సాహసం చేయలేను బావా. ఎందుకంటే మీ మధ్య ఎండుగడ్డి వేసి అగ్గిపుల్ల గీసినా అంటుకోదు. అది నీ గొప్ప అనుకున్నావేమో. అక్కకు నీవంటే అంత ఆరాధన అని నాకు తెలుసు. మీ ఇద్దరి నుంచి కొన్ని సలహాలు తీసుకుందామని వచ్చాను. వినడానికి సిద్ధమేనన్నట్టు సిగరెట్ వెలిగించారు మా వారు. కుడి ఎడమైనా పొరపాటు లేదని పివి నరసింహారావు ఎప్పటికప్పుడు ఆ వైపో ఈ వైపో ఒరిగిపోతూ 3 ఏండ్లు లాక్కొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్లోనే ముసలం పుట్టింది. అర్జున్ సింగ్ను బయటికి పంపారు. ఓ పక్క మధ్యంతర ఎన్నికలు పెట్టాలని ప్రతిపక్షాలు గోల పెడుతున్నాయి. పివి ప్రభుత్వమే కొనసాగాలని అమెరికా బాహాటంగా ప్రకటించింది. పివినే ప్రధానిగా కొనసాగుతాడా లేక మధ్యంతర ఎన్నికలు వస్తాయంటావా? ఏ పార్టీ టికెట్ కోసమైనా ప్రయత్నిస్తున్నావా అడిగారు మావారు. నాకెవరిస్తారు బావా టికెట్టు? షేర్ల గురించి ఆలోచించాలంటే ముందు రాజకీయాల గురించి తెలుసుకోవాలి.
ఎవరుంటారు ఎవరు పోతారు అన్నదాన్ని బట్టి ఏ కంపెనీ షేర్లు పెరుగుతాయో తెలుస్తుంది. షేర్ల విలువలు ఇప్పుడు బాగా పడిపోతున్నాయి. పడిపోతున్నప్పుడే మంచి కంపెనీ షేర్లు కొంటే లాభం. షేర్లు కొందామా, కటకేశ్వర వద్ద ఇళ్ల స్థలాలు కొందామా, ఏదైనా ఫైనాన్స్ కంపెనీ ప్రారంభిద్దామా, రైస్ మిల్ కొందామా, ఉమెన్స్ డిగ్రీ కాలేజీ పెడదామా, ఏమి చేస్తే లాభం అని ఆలోచిస్తున్నాను. అక్క, మొన్న ఊరు నుంచి భాస్కర్ వచ్చాడు, కలిశాడా? పద్మ పెళ్ళట అన్నాడు. మా వారు ముఖం వేలాడేశారు. రాజకీయాలు మొదలుపెట్టి షేర్లలో పల్టీ కొట్టి సొంత వ్యాపారాల్లో మునకలేసి అంతలోనే సొంత ఊర్లో చిన్నాన్న కుటుంబంలో తేలేసరికి అక్కా తమ్ముడి వ్యవహారం నాకెందుకు అని బుక్ తీసుకున్నారు. ఎప్పుడట పెళ్ళి సంబంధాలు చూస్తున్నట్టు మాత్రమే చెప్పాడే భాస్కర్ అన్నాను. సంబంధాలు చూడాలనుకుంటే ఇక పెళ్ళేనే కదా. బాగుంది నీ వరస. అమ్మాయి పుట్టింది, అత్తారింటికి పంపండి అన్నాడట వెనుకటికి నీలాంటివాడు. భాస్కర్ ఇంకా ఏమైనా చెప్పాడా? చెప్పి ఉంటాడే. నాతోనే చెప్పాక నీకు చెప్పకుండా ఉంటాడా? గుచ్చి అడిగాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు మాత్రమే చెప్పాడన్నాను. అంతేనా? అయితే నీకు పూర్తి వివరాలు చెప్పలేదైతే. చిన్నాన్న అప్పుల్లో కూరుకుపోయాడట. ఈ ఏడాది పద్మ పెళ్లి చేయాలంటోందట పిన్ని. భాస్కర్ అత్తగారేమో మా అమ్మాయి నగలు మీరు తీసుకోకూడదు అన్నారట. పొలం అమ్మొద్దని చిన్నాన్న అన్నాడట. కట్నం బాగా ఇచ్చైనా మంచి సంబంధం చేయాలని పిన్ని. నాకేం పాలు పోవడం లేదని చెప్పాడు భాస్కర్. అలాగా. సిటీకి వచ్చాయవని భాస్కర్కు చెప్పాను. ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు. పద్మ పెళ్ళి వాళ్ళే చూసుకుంటారులే అన్నాను. అదేమిటి అలా చెప్పావు అన్నాను గాబరా పడుతూ. కూతురికి మంచి సంబంధం చూడాలనే కదా ఏ తల్లి తండ్రి అయినా అనుకునేది. అదేదో తప్పైనట్టు భాస్కర్ నా సలహా అడగడమేమిటి? వాడి మనసులో ఏముందో తెలుసుకుందామని అడిగాను. చెల్లెలి పెళ్లి బాధ్యతల నుంచి తప్పించుకుంటాడా లేక నన్నేమన్నా డబ్బు సర్దమంటాడా అని నవ్వాడు. ఆ నవ్వులో అపహాస్యం తొంగి చూసింది. కృష్ణమోహన్ నాకు చిన్నాన్న కొడుకు. సిటీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. డబ్బు సంపాదిస్తున్నాను కనుక బెల్లం చుట్టూ ఈగలు ముసిరినంత సహజంగా తన చుట్టూ బంధువులంతా మూగుతారని అనుకుంటాడు కృష్ణ. అతని తత్వం తెలిసిందే. ఈ ఏడాది పంట దిగుబడి బాగుంటుందని, చేతికి పంట వచ్చాక పెళ్లి పెట్టుకుంటామని భాస్కర్ చెప్పాడు అన్నాను. తెలియక అడుగుతాను. ఇన్నేళ్ల నుంచి ఆ భూముల్లోనే కదా పండిస్తున్నారు. సంపాదించిందేమీ లేదు. ఈ ఒక్క ఏడాది పంటతో పద్మ పెళ్లి ఎట్లా చేయగలమనుకుంటున్నారు? భాస్కర్ నా ముందు బయటపడలేదు. కానీ ఈసారి నేను ఊరికి పోతే పద్మ పెళ్లికి డబ్బు సర్దమని పిన్ని తప్పకడుగుతుంది అన్నాడు కృష్ణ. చెల్లి పెళ్లికి అప్పు ఇవ్వడం తప్పులేదులే అన్నాను. అవును, మన చెల్లెలి పెళ్లికి మనం సహాయపడకపోతే ఎలా అన్నాడు. రిస్ట్ వాచ్ చూసుకొని చాలా టైం అయింది, వెళ్ళొస్తానని చెప్పాడు. ఇంతకు నీ తమ్ముడు ఎందుకొచ్చాడో అర్థమయ్యిందా అన్నారు మా వారు. అదేమో కానీ మా 3 కుటుంబాల గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటే మీరేమో బుక్ చదువుతూ కూర్చోవడం బాగాలేదు అన్నాను. అందరికంటే తాను బాగా సంపాదిస్తున్నానని మనకు చెప్పుకోవడానికి వచ్చాడు. ఇట్లాంటి కబుర్లు వినడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. 3 నెలల తర్వాత ఓ ఉదయం భాస్కర్ శుభలేఖలు తీసుకొని కృష్ణమోహన్తో కలిసి మా ఇంటికి వచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక కృష్ణమోహనే చెప్పాడు. పద్మకు 1,00,000 రూపాయలు కట్నం ఇస్తున్నారట. 10 తులాల బంగారం కూడా పెడుతున్నారట. మన బంధువర్గంలోనే ఎవరికి ఇవ్వనంత కట్నం. చూడబోతే పెళ్లి కొడుకు BA BEd. ఈ మధ్య జరిగిన టీచర్ పోస్టింగ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడట. ఇంత కట్నం ఇవ్వగలమని చిన్నాన్ననో పిన్నినో నాతో చెప్పి ఉండాల్సింది. లెక్చరర్నో బిజినెస్ మ్యాన్నో చూసేవాణ్ణి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మంచి సంబంధం చూద్దామంటున్నాను. భాస్కర్ ఒప్పుకోవడం లేదు. మంచి సంబంధం చూడ్డం మాట్లాడినంత తేలిక కాదులే. పెళ్ళికి రమ్మని శుభలేఖలు పట్టుకొస్తే ఇట్లా మాట్లాడి నిరుత్సాహపరచడం బాగోలేదు. సిటీలో ఏ ప్రైవేట్ కాలేజీలోనో పనిచేస్తూ నెలకు 700 సంపాదించే లెక్చరర్ కూడా 3 లక్షలకు తక్కువ తీసుకోవడం లేదు. అది సరే, పెళ్ళికి ఎప్పుడు బయలుదేరదాం? విషయం మార్చడం కోసం అడిగాను. పెళ్ళి ఇంకా 10 రోజులుంది. ఆదివారం పెళ్ళి. గురువారం రాత్రి బయలుదేరదామని అనుకున్నాం. మా 2 కుటుంబాలకు ఒకే బస్సులో టికెట్లు రిజర్వేషన్ చేయిస్తానని కృష్ణమోహన్ చెప్పాడు. పెళ్ళికి 2 రోజుల ముందే మేమంతా వస్తున్నామని విని భాస్కర్ కూడా సంతోషించాడు.
వారం ఇట్టే గడిచిపోయింది. ఈలోగా ఒక్కసారి కూడా కృష్ణమోహన్ మా ఇంటి వైపు రాలేదు. రాత్రే మా ప్రయాణం. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాను. రిజర్వేషన్ చేయించాడా లేదా? చేయించి ఉంటే ఎన్ని గంటల బస్సుకు? బస్సు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? ఇవి ఏవీ తెలియక సాయంత్రానికంతా నాకు టెన్షన్ పెరిగింది. పిల్లలతో పెళ్ళిళ్ళ సీజన్లో దూర ప్రయాణాలు చేయడం కష్టం. రిజర్వేషన్ లేకుండా ప్రయాణం అంటే మా వారికి సుతరాం నచ్చదు. ప్రయాణం ఉంటుందో లేదోనన్న సందిగ్ధంతో బట్టలు సర్దాను. మనసు స్థిమితంగా లేక ఏవి పెట్టానో చూసుకోవడానికి 2-3 సార్లు సూట్ కేస్ తెరిచి చూశాను. మరోపక్క పిల్లలిద్దరూ తమను రెడీ చేయమని గోల చేస్తున్నారు. నా ఆరాటాన్ని ఏమీ పట్టించుకోకుండా మా వారు బుక్స్ అల్మారా సర్దుతున్నారు. చివరకు ఓ 4 బుక్స్ తీసుకొని షేవింగ్ బాక్స్తో సహా పిల్లల బట్టలు ఉన్న ఎయిర్ బ్యాగ్లో సర్దారు. ఏదో గుర్తొచ్చిన షర్టు జేబు తడుముకున్నారు. ప్రయాణం అవసరాలకని 1000 రూపాయలు డ్రా చేశాను. సరిపోతాయి కదా, నా దగ్గర 50 ఉంచుకుంటున్నాను. మిగిలిన డబ్బు నా చేతికిచ్చారు. చూస్తే 700 ఉన్నాయి. ఆ మాటే చెప్పాను. మనకు టికెట్లు రిజర్వ్ చేశాను. టికెట్లు కూడా ఇచ్చారు. కృష్ణమోహన్ నుంచి ఏ సంగతి తెలియలేదని ఉదయం నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను. టికెట్లు రిజర్వేషన్ చేస్తున్నట్టు చెప్పలేదు. నీ తమ్ముడి మీద నీకు భరోసా ఉండొచ్చు, కానీ నాకు లేదు. ఆఫీస్ నుంచి వస్తూ మనకు మాత్రమే రిజర్వేషన్ చేయించాను. కృష్ణమోహన్ రిజర్వేషన్ చేసి ఉంటే ఎట్లా? ఈ అనుమానంతోనే నన్ను టికెట్లు రిజర్వు చేయనీయవని నీకు చెప్పలేదు. టికెట్లు వేస్ట్ అవుతాయేమోనని భయం వద్దు. నిశ్చింతగా ఉండు. నిన్ననో ఈరోజు ఉదయమో కృష్ణమోహన్ వాళ్ళు ఊరికి వెళ్ళి ఉంటారు. రేపొద్దున తీరిగ్గా మన దగ్గరికి వచ్చి టికెట్లు ఎందుకు రిజర్వు చేయలేదో కథ చెబుతాడు, విను అన్నాను వెటకారంగా. మేము ఊరికి చేరాక తెలిసింది. మా వారు చెప్పినట్టే కృష్ణమోహన్ వాళ్ళు గురువారం ఉదయమే ప్రయాణం పెట్టుకొని సాయంత్రానికంతా ఊరు చేరారు. క్షేమ సమాచారాలు, స్నానాలు, టిఫిన్లు అంతా సందడిగా జరిగిపోయాయి. కాసేపట్లో పద్మ పెళ్లి సంబంధం గురించి ఎన్నో విషయాలు చెప్పింది మా వదిన. మా అమ్మ 2 రోజులుగా పెళ్లి పనుల్లో పిన్నికి తోడుగా పెళ్ళింట్లోనే ఉంటోందని చెప్పింది. కీ చైన్ చూపుడు వేలుతో తిప్పుకుంటూ కృష్ణమోహన్ వచ్చాడు. ఎంతసేపు అయింది మీరొచ్చి? మేము నిన్న మధ్యాహ్నమే వచ్చాం. రాత్రిళ్ళు బస్సు దోపిడీలు జరుగుతాయి భయము అంది మా ఆవిడ. పగలు టికెట్ రిజర్వేషన్ ఉండదు, అదే మేలని వచ్చేశాం. రిజర్వేషన్ కోసం తిరిగితే డబ్బు, టైం వేస్టు అన్నాడు. అలా అనుకున్నప్పుడు ఆఫీస్కు ఫోన్ చేసి మీ బావకు చెప్పొచ్చు కదా అన్నాను. ఫోన్ చేయాలని గుర్తు రాలేదు, కానీ అక్క ఎదురు చూస్తుంది అనుకున్నాను. అయినా నా కోసం ఎదురు చూస్తూ ఎంతసేపు ఉంటారు? పెళ్ళికి రావాల్సిందేగా, ప్రయాణం ఆపుకోలేరులే అనుకున్నాను. తేలిగ్గా నవ్వేశాడు. బస్సులో ఎంత రద్దీ ఉన్నా పిల్లల్ని ఎవరో ఒకరు దగ్గరికి తీసుకుంటారు. పాపం అని అక్కకు ఆడవాళ్ళు చోటిస్తారు. బావ ఒక్కరే కదా, 2 గంటలు జడ్చర్ల వరకు నిల్చుంటే సీటు దొరుకుతుంది. ఆ మాత్రం కష్టపడితేనేంలే అనుకున్నాను. చెప్పకుండా బయలుదేరి రావడం సరైంది కాదని కొంచెం కూడా బాధపడటం లేదు కృష్ణమోహన్. పైగా తాము చాలా తెలివిగా డబ్బు మిగుల్చుకొని సుఖంగా ప్రయాణం చేశామని మీరు నానా కష్టాలు పడి ఉంటారు, అయినా పడితేనేం అన్న తేలిక భావం ఆ మాటల్లో కనబడింది. కృష్ణ ప్రవర్తనకు మనసు చివుక్కుమంది. పైగా రెట్టించి మరీ అడిగాడు మా వారిని, ఏం బావా, ఒక రాత్రి నిద్ర లేకపోతేనేంలే, వేన్నీళ్ళ స్నానం చేస్తే కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు పోయి హాయిగా నిద్ర వస్తుంది అన్నాడు ఇంకా హేళనగా నవ్వుతూ. శివరాం కనపడేం? అక్క, బావ వచ్చారు, మర్యాద చేయొద్దా? కోడిని కోసి పెట్టమని చెబుతాను అన్నాడు. నా పుట్టింట్లో కూడా నాకేం పెట్టాలో పెత్తనం చెలాయిస్తున్నాడే అనుకున్నాను. బయటికి అనడానికి నా సంస్కారం అడ్డొచ్చింది. శివరాం సంగతి సరే, మీ ఇంట్లోనే కోడి తినాలని ఉంది, ఈరోజే వద్దులే, మేము వెళ్ళలోగా పెట్టించు అన్నారు మా వారు. మా ఆవిడకు వంట సరిగా రాదే, మీరు తింటారా అని. మీ ఆవిడ చేతి వంట తినే కదా నువ్వు పెళ్లి తర్వాత ఇంతలావయ్యావు. వండింది పూర్తి చేయకపోతే అలిగి కూర్చుంటుంది. నాకైతే తప్పదు. మీరు మా చెల్లెమ్మ లేకుండా ఆమె వంట గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. అది సరే, నువ్వు సంతోషపడుతున్నట్లుగా మేమేం కష్టాలు పడలేదు. సుఖంగా ప్రయాణం సాగింది. ఒక్కసారి పొగ పీల్చుకొని సుతారంగా వదిలేస్తూ, బావమడిదిని నమ్ముకోవడానికి నువ్వు కృష్ణుడివి కావు, నేను అర్జునుడిని కాను అన్నారు. మా వారి మాటల్లో అతిశయం ముట్టిపడుతోంది. కృష్ణమోహన్ మాట మార్చుతూ, శివరాం ఇంట్లో లేడా అంటూ మా వారి పక్కనే మంచం మీద కూర్చున్నాడు. తోటలో పల్లికాయ బాగా పండిందంట,
తెస్తానని వెళ్ళాడు. పచ్చిపల్లికాయను పొలంలోనే కాల్చుకొని తెస్తానన్నాడు. అవి తింటూ నవల చదువుకోవాలి. తను చేయబోయే పనిని ఓ కార్యక్రమంగా వివరించడం మా వారికి అలవాటు. ఎక్కడికి వెళ్ళినా నీ చుట్టూ ఆనందం నింపుకుంటావు. అదృష్టవంతుడివి బావా నువ్వు. మా వారి వద్ద సిగరెట్ ఇప్పించుకొని వెలిగించాడు. నీకొచ్చిన కష్టమేదో చెప్పరాదు? అభయహస్తం ఇస్తున్నట్టు ఫోజ్ పెట్టారు మా వారు. అన్నీ కోరి తెచ్చుకునే కష్టాలే, ఏమని చెప్పను? సిగరెట్ కొని తాగవు, మా చెల్లెమ్మ కోప్పడుతుందని సాకు చెబుతావు. నువ్వు కష్టాలు కోరి తెచ్చుకుంటానంటే ఎట్లా నమ్మను అన్నారు వెటకారంగా. భవమరుదుల మధ్య పరాచకాలు ముదురు పాకాన పడుతున్నాయనిపించింది. మా వారు అంతమాట అంటారని కలలో కూడా ఊహించలేదు. కృష్ణమోహన్ వారానికి 1-2 సార్లు మా ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు సిగరెట్ ఇప్పించుకొని తాగుతాడు. దానికి రోజు తనే సిగరెట్లు కొని ఇస్తున్నట్లు మాట్లాడడం మా వారి పద్ధతి నాకు నచ్చలేదు. మీకేం తెలుసు నా కష్టాలు? బయటికి అలా వెళ్ళొస్తాననో అక్క వాళ్ళను కలిసి వస్తాననో అంటానా? సిగరెట్ తాగడానికేగా వెళ్ళేది అంటూ నసపెడుతుంది మా ఆవిడ. అంతెందుకు, ఇప్పుడు చూడరాదు, పద్మ పెళ్లి కోసం చిన్నాన్నకు డబ్బు కావాల్సి వస్తుందేమోనని బ్లాంక్ చెక్ తీసుకొని వచ్చానా? ఎందుకు తెచ్చావు, ఎంత ఇస్తావు అని ఆరాలు తీయడమే. ఈ ఊరికి రాగానే ఆ విషయం మా అమ్మకు చెప్పింది. ఇంట్లోంచి కదలనీయడం లేదు. ఇద్దరూ కలిసి నా ప్రాణాలు తోడేస్తున్నారు అని బిక్కమొహం పెట్టాడు. నిజంగానే కష్టాలు కోరి తెచ్చుకోవడం అంటే ఇదే కదా. ఏవేవో చేద్దామనుకుంటాడు, ఏమీ చేయలేక తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతుంటాడు. మధ్యాహ్నం భోజనాల తర్వాత పెళ్ళింటికి వెళ్ళాను. మా పిన్ని చిన్నాన్న వాళ్ళను పలకరిద్దామని. అక్కడ కూర్చున్న కాసేపట్లోనే అర్థమయ్యింది. నందికొట్కూరు నుంచి భాస్కర్ రాక కోసం మా పిన్ని ఆదుర్దాగా ఎదురుచూస్తోంది. ఉదయమే భాస్కర్ నందికొట్కూరు వెళ్ళాడు. పల్లికాయ అమ్ముతానని చెప్పి ఆయిల్ మిల్ వ్యాపారి వద్ద అప్పు తీసుకొని ఆ డబ్బుతో బ్యాంకులో ఉన్న పిన్ని నగలు తీసుకురావాలని మా అమ్మ చెప్పింది. చివరి క్షణాల దాకా ఆగారనిపించింది. అదే మా అమ్మతో అన్నాను, నీకు తెలియందేముంది, మామూలే, ప్రతి రైతు కుటుంబంలో జరిగేదే. 10 రోజుల క్రితం ఊర్లోని వ్యాపారి ఒకడు పల్లికాయ కొంటానని కొంత పైకం అడ్వాన్స్ ఇచ్చాడు. 2-3 రోజుల్లోనే పైకమంతా ఇస్తానన్నాడు. నిన్నటిదాకా తప్పించుకు తిరిగి నిన్న రాత్రి నా వల్ల కాదని తేల్చాడు. చేతిలో డబ్బు లేదంటాడు. కాయ అమ్ముకొని వచ్చి ఇస్తానంటాడు. పంటేమో ఇంకా పొలం మీదే ఉంది. ఇంకో 10 రోజులకు కానీ కాయ తెంచడం కుదరదు. మా అమ్మ చెబుతుండగా ఇంతలో భాస్కర్ రానే వచ్చాడు. మొహం వాడిపోయి ఉంది. నల్లబడి చెమటలు బట్టి ఉంది. వెళ్ళిన పని ఏమైంది? మెల్లిగా అడిగాడు చిన్నాన్న. లేదన్నట్టు తల ఊపాడు భాస్కరు. పిన్ని కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఈరోజు బ్యాంకు సమ్మెట. వ్యాపారి రేపు రమ్మన్నాడు. రేపు శనివారం. గంటన్నరకే బ్యాంకు పనిచేస్తుంది. వ్యాపారి డబ్బు బ్యాంకులోంచి డ్రా చేయించి మన చేతికిస్తే మళ్ళీ మనం దాన్ని బ్యాంకుకు తీసుకెళ్ళి నగలు విడిపించుకోవడానికి టైం ఉండదు. ఆదివారం మళ్ళీ బ్యాంకుకు సెలవు. ఎట్లా చేసేది? చిన్నాన్న ఆలోచనల్లో పడ్డాడు. పద్మకు నా నగలు పెట్టాలని సంబంధం కుదిరినప్పుడు అనుకున్నాం. నగలు ఏం పెట్టారని వియ్యపు వాళ్ళు అడిగితే ఏం చెప్పేది? పిన్ని కొంగుతో కన్నీళ్ళొత్తుకుంది. ఏమిటి జానకి, చిన్నపిల్లలాగా ఏడుస్తావు? నా నగలు పెడదాం, పెళ్లి తర్వాత చూసుకోవచ్చు. అమ్మ తన బంగారు గాజులు, గొలుసు, నెక్లెస్ తీసి పద్మకు వేసింది. గుట్టుచప్పుడు కాకుండా సమస్య అంత తేలిగ్గా పరిష్కారం అయినందుకు ఆశ్చర్యపోయాను. ఆత్మీయత, అనుబంధాలతో ఒకరికొకరు తోడు నిలవడం చూసి నా మనసు ఆనందంతో పులకించింది. విడిదిల్లు ఒకసారి చూసి రమ్మని మా అమ్మ నాకు పని పురమాయించింది. ఆడవాళ్ళ అవసరాలు నన్ను చూడమని, మగవాళ్ళ విషయాలు కృష్ణమోహన్ను చూడమందామని చెప్పింది మా అమ్మ. నిన్ననగా వచ్చాడా? ఇంతవరకు ఇక్కడికి రాలేదు. పనేం చేస్తాడు అంది పిన్ని నిష్ఠూరంగా. బ్లాంక్ చెక్ జేబులో పెట్టుకున్నానని అందరికీ చెప్పుకుంటూ సహాయం అడుగుతారేమోనని పిన్ని చిన్నాన్న వాళ్లను తప్పించుకు తిరుగుతున్నాడేమో అనిపించింది. విడిదిల్లు వరండాల్లో వాళ్ళు కుర్చీలో కూర్చొని బుక్ చదువుకుంటున్నారు మావారు. కుర్చీ పక్కన పల్లికాయ తొక్క, ఖాళీ ఛాయ్ కప్పు, నలిపేసిన సిగరెట్ పీక చూసి తేలిగ్గా ఊపిరి పీల్చాను. మావారు అరగంటకోసారి ఛాయ్ తాగుతారని అందరికీ తెలుసు. ఎవరో ఒకరు అందిస్తారని ఇక పెళ్లి పనుల్లో నేను నిశ్చింతగా ఉండొచ్చు అనిపించింది. కృష్ణమోహన్ మాటలు వినిపించి ఇంట్లోకి వెళ్ళాను. పొట్ట ముందుకు కనిపించేలా నిలబడి ప్యాంటు జోబుల్లో చేతులు పెట్టుకొని ఓ పెద్ద ఆఫీసర్ గుమస్తాతో మాట్లాడుతున్నట్టు భాస్కర్కు చెబుతున్నాడు కృష్ణమోహన్. కట్నమంతా పెళ్లిలోనే ఇస్తానన్నావా, లేక వాయిదాలేమన్నా
కోరాలనుకుంటున్నావా? డబ్బు తక్కువైతే చెప్పు, పెళ్లి కొడుకుతో మాట్లాడతాను. కట్నం పూర్తిగా ఇవ్వకపోతే తాళి కడతావా లేదా అని అడుగుతాను. తలకు మించిన బరువు ఎత్తుకుంటే కష్టం. బరువు ఎత్తుకునే ముందే ఆలోచించాలి. ఏమైనా సహాయం చేద్దామనిపించినా నాకు ఇది మీకు అలవాటవుతుంది. కృష్ణమోహన్ మాటలు విని నేను మా వారు చిరాకు పడ్డాం. బామ్మర్ది సిగరెట్ ఉందా అని పిలిచారు. లేదు బావా అంటూ వచ్చాడు. అగ్గిపెట్టా? ఆ ఉంది. షర్టు జేబులోంచి తీశాడు. దానితో పాటు చెక్ లీఫ్ బయటకు తొంగి చూసింది. మా వారు ఒడుపుగా దాన్ని చేజిక్కించుకొని అగ్గిపుల్ల గీసి అంటించారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.